ఈ రోజు కథ నా నవ్వు నేనేను రచించిన వారు వనజ గారు. ఎందుకలా షాక్ అయ్యాం అని అతగాడు అడుగుతూ ఉంటే, ఏం లేదులే, కానీ చాలా అలసిపోయాను, బాగా ఆకలి కూడా వేస్తుంది అని నేను చెప్తే, అవునవును చాలా అలసిపోయావు కదా, నేను ఇక్కడి నుండి చూస్తూనే ఉన్నాను అని విరాట్ అనటంతో, వేళకోళం చేస్తున్నావు కదా విరాట్, నువ్వు ఏదొక రోజు అన్ని వంటలు నేనే చేస్తాను, అప్పుడు నువ్వు షాక్ అయ్యేలా చేస్తానని చెప్తూ విరాట్తో బెట్ వేసుకుంటే, అలాగే పాప, ఆ సంక్రాంతి ఎప్పుడో చెప్తే నేను పండుగ వేరే దేశంలో సెలబ్రేట్ చేసుకుంటాను అని ఆ బలుపు బావగారు చెప్పటంతో, భార్యని ఎవరైనా ఇంత అవమానిస్తారా? ఇంకా 10 మందికి చెప్పాలి నా వైఫ్ చేసిన వంటను నేను తింటాను, ఇంకెవరు చేసినా నాకు రుచి ఉండదు అని అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉండాలి భర్త గారు అని నేను చెప్తే, ఫస్ట్ నా వైఫ్ చేస్తే అది వంట అవ్వదు, మ్యాన్ మేడ్ వెపన్ అవుతుంది. సోల్జర్స్కి వార్లో నీ వంట తినిపించాలి, అప్పుడు ఇండియా మీదకి రాకుండా వెనక్కి వెళ్ళిపోతారు అని విరాట్ అంటే, నేను వా అంటూ ఒత్తిరాగా ఎత్తుకుంటే, ఏయ్ ఇంట్లో పండుగ చేసుకుంటుంటే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతూ కాస్త క్లాస్ తీసుకుంటున్న టైంకి మా మమ్మీ ఎంట్రీ ఇస్తూ, ఇలా చెప్పు బాబు, ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పానో పెళ్ళవకముందే వంటలు నేర్చుకొని, అయినా అసలు వినలేదు అని మా అమ్మ అంటూ ఉంటే, ఎందుకు అత్తయ్య అలా అనటం, ఇప్పుడు చదువుకుంటుంది కాబట్టి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు, అయినా ఇంట్లో అమ్మ ఉంది, బెంగళూరుకి వచ్చేలోపు నేర్చుకుంటుందిలేండి అత్తయ్య అని విరాట్ చెప్పటంతో, అబ్బో ఎవరిని ఒక్క మాట అనివ్వడు, ఈయన మాత్రం ఎవరూ లేనప్పుడు ఎన్ని కావాలంటే అన్ని అంటాడు అనుకుంటూ, అయినా భార్యాభర్తల మధ్య ఎన్నైనా ఉండొచ్చు, నలుగురిలో ఒకరికి ఒకరు ఎంత గౌరవం ఇస్తున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళ విలువ ఉంటుంది అనేది విరాట్ బాగా నమ్ముతాడు అనుకుంటా. ఇలా వండగానే విమల అత్తయ్య, వసు అన్నీ తీసుకుని వెళ్దురా అని చెప్పటంతో, వస్తున్నా అత్తయ్య అని లోపలికి వెళ్ళి చేసిన ప్రతి ఐటెం సపరేట్గా చిన్న చిన్న బౌల్స్లో తీసుకువస్తున్నాను. దేవుళ్ళకి పళ్ళెం వేయాలి అని, పూజ గది కాస్త చిన్నది కాబట్టి అన్ని దేవుళ్ళని హాల్లోనే పెట్టేశారు. యామిని ఆంటీ ఇంకా పూజ స్టార్ట్ అయింది. అందరం జంటలుగా నిలబడితే యామిని ఆంటీనే ఇంటి పెద్ద కోడలుగా దీపం వెలిగించారు. అందరం భక్తిగా చేతులు జోడించి దేవుడికి అప్లికేషన్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే, దేవుడా, విరాట్కి ఎలాగైనా బ్రెయిన్ చేంజ్ అయిపోయి నన్ను బెంగళూరుకి తీసుకెళ్లేలా చేయని నేను మొక్కుకున్నా, కానీ నా దేవుడు నేను చెప్పిందే వింటాడని ఎవరికి తెలుసు బాబోయ్. పల్లెల్లో చేసిన వంటలన్నీ కొంచెం కొంచెంగా పెట్టేసి దేవుడికి మొక్కేసుకున్నాం. ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి అప్పటికే టైం 11 పైనే అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేసేసాం. అందరూ నవ్వుకుంటూ అన్ని పనులయ్యాక ఒకరికొకరం వాట్ నెక్స్ట్ అంటూ అని చూసుకుంటూ ఉంటే, నేను లేచి, మావయ్య మన తోటల దగ్గరికి వెళ్దామా అని అడిగాను. ఇప్పుడా పండు, ఎండ ఎక్కువగా ఉంది, సాయంత్రం అయినా పోవాలి, లేదా పొద్దున్నే అన్న వెళ్ళాలిరా అంటూ మావయ్య చెప్పేసరికి, ఓ కానీ నాకు ఒకసారి మన పొలాలు చూడాలనుంది మావయ్య గారు అంటూ చెప్పేసరికి, అవునా, సరే 3-4 గంటలకి బయలుదేరి వెళ్దాంలే పండు అని భాస్కర్ అంకుల్ చెప్పేసరికి, నిన్ను శాంతించేలోపు ఇంటికి దాదాపు 10 మంది వరకు పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళని చూసి నేను విరాట్ పక్కకి వెళ్ళిపోతే అందరూ లేచి నిలబడ్డారు. ఎవరు విరాట్ వీళ్ళు అంటూ నేను విరాట్ చెవు కొరుకుతూ ఉంటే, ఊరి పెద్ద మనుషులు, తాతయ్య కూడా వీళ్ళలో ఒకరు అని చెప్పి వాళ్ళకి అందరికీ నమస్కారం చేశాడు విరాట్. మా వీర నరసింహ వర్మ మనవాడంటే ఈ మాత్రం వంటాడులే, మీ నాన్నల కంటే నీలోనే మీ తాత పోలికలు ఎక్కువగా కనపడుతున్నాయి అబ్బాయి అంటూ వాళ్ళు పొగిడేసరికి పెదవులు సాగదీసి ఊరుకున్నాడు విరాట్. పక్కన ఉన్న అమ్మాయి కోడల్నా వర్మ అని ఇంకా ఆయన అడిగేసరికి, అవును మావయ్య అని చెప్పాడు వర్మ మావయ్య. చక్కగా ఉంది ఇద్దరి జంట, చూడముచ్చటగా ఉంది అని చెప్పటంతో అత్తయ్య నా వంక చూసి సాయిగ చేసింది. ముందు అర్థం కాలేదు, తర్వాత చేతులు చూపించేసరికి వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ, బాగున్నారా తాతయ్యలు అని అడిగాను నేను. విరాట్ తల కొట్టుకున్నాడో లేక మా విమల అత్తయ్య నన్ను కొడుతుందో నాకు తెలియదు, కానీ బాగున్నామమ్మా అని చెప్పి, అమ్మాయి బాగా కలిసిపోయే పిల్లలాగా ఉంది అని చెప్పటంతో అత్తయ్య నన్ను దగ్గరికి రా అన్నట్టు చూసింది. కొడతారా ఏమో ఊహు అంటూ నేను అడ్డంగా తల ఊపి, అత్తయ్య కొంచెం కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి
ఇప్పుడే వస్తాను తాతయ్యలు అని చెప్తూ వెళ్తే అత్తయ్య నన్ను కిచెన్లోకి తీసుకువెళ్ళి ఎండలు మండిపోతున్నాయి పగా ముసలల్లో కాబట్టి అత్తయ్య చల్లగా మజ్జిగ చేసి 10 గ్లాసులు ట్రైన్లో పెట్టి వాళ్ళకి ఇవ్వమని పంపింది. సరే అత్తయ్య అని చెప్పి హాల్లోకి వచ్చి ఆసీనులైన వాళ్ళ ముందుకి వినయంగా వెళ్ళి తాతయ్య గారు మజ్జిగ అని నేను ఒక గ్లాస్ ఇచ్చేసరికి ఆ తాతయ్య ఏడ్చేశాడు. వామ్మో నేనేమన్నా ఇప్పుడు ఇవన్నీ ఏడవటానికి అని భయంగా విరాట్ వంక చూశాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినా అని. ఓసై పండు ఆయన్ని ఏమన్నావే ముసలాయన్ని కూడా ఏడిపిస్తున్నావని ఇన్నర్ వేసుకొని తాతయ్య గారు అని నేను పిలుస్తున్నా కూడా ఆయన వినకుండా భుజం మీదున్న కండువత్తు కళ్ళెత్తుకొని మరీ ఏడుస్తున్నారు. ఆయన్ని చూసి నాకు ఏడుపొచ్చేలాగా ఉంది. వర్మ మామయ్య వచ్చి మామయ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగేసరికి మామయ్యని పట్టుకొని మళ్ళీ ఏడ్చాడు. ఆ తాత మజ్జిగ ఇవ్వడం ఎంత తప్ప అని నేను అనుకుంటూ ఉంటే కాసేపు అందరినీ భయపెట్టి రచ్చలేపి తర్వాత కళ్ళు తుడుచుకుంటూ మా అక్క వసుంధరమ్మ నేను ఎప్పుడు వచ్చినా ఇలాగే నా దగ్గరికి వచ్చి మజ్జిగ తాగు తమ్ముడు అంటూ ఆప్యాయంగా ఇచ్చేది. సంవత్సరం అయిపోయింది మా అక్క నన్ను వదిలిపోయి అని ఆ తాత మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటే అందరికి కూడా ఏడవకిరా మన వసుంధరమ్మ ఈ అమ్మాయి రూపం మళ్ళీ మనం ముందుకి వచ్చింది వదనని గుర్తుకు చేసింది అని కొంతమంది అంటే ఇంకొంతమంది అక్క అని అంటున్నారు. నాకు వసుధ తెలుసు అంటే నేనే కదా ఈ వసుంధరమ్మ ఎవరబ్బా అనుకుంటూ ఉంటే విరాట్ నా పక్కకి వచ్చి ఓయ్ ఏంటి ఒక మజ్జిగ గ్లాస్తో అందరికీ మా నాన్నమ్మని గుర్తు చేసావా అని చిన్నగా అడగటంతో నేనా అనుకుంటూ ఒకసారి అందరి పేర్లు గుర్తు తెచ్చుకున్న నేను విరాట్ మీది మొత్తం వీ ఫ్యామిలీనా అని అడిగితే మీది కాదు ముద్దు మనది మన ఇంటి దేవుడి పేరు వీతో ఉంటుంది కాబట్టి అదే పేరుతో భార్యలు కూడా రావడం మా అదృష్టం అని విరాట్ అనేసరికి మరి భాస్కర్ అంకుల్ యామిని ఆంటీ పేర్లు ఎందుకు డిఫరెంట్ అని నేను అడిగే లోపు తాతయ్యలో విరాట్కి మాటల్లో ముంచేశారు. అత్తయ్య నన్ను వదినకి పైకి వెళ్ళిపోమ్మని చెప్పేసరికి వదినరా మనం ఫోటోలు తీసుకొని స్టేటస్లు పెట్టుకుందామని చెప్పడంతో ఇద్దరం మేడ మీదకి వెళ్ళాం. వదిన ఇలా ఫోజ్ అలా ఫోజ్ అంటే 100 ఫోటోలు దిగి అందులో 5 మాత్రమే స్టేటస్లు పెడుతూ ఉంటే ఆ అరగంటలో విరాట్ వచ్చి నా పక్కన నిలుచొని నాతో ఫోటో వద్దా అని అడిగాడు. మీరు గొప్పోలు సార్ మీకు ఇలాంటివన్నీ నచ్చవు కదా అని నేను అంటూ ఉంటే అంత వద్దులే రా ఫొటోస్ దిగుదామని చెప్పి ఏ ముహూర్తం బాగుందో ఆయన ఫోటోలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సాత్విక వదిన ఇద్దరినీ కలిపి రకరకాలుగా ఫోటోలు తీస్తుంటే సుశాంత్ అన్నయ్య కూడా పైకి వచ్చాడు. ఇప్పుడు నేను అన్నయ్య వదినలకి ఫొటోస్ తీస్తూ ఉన్నాను. ఇంకా ఏముంది అలాగే టైంని ఇంకాస్త కరిగించేసరికి కాసేపు రెస్ట్ తీసుకుందు పద చేసిన ఫీట్స్ చాలే అని చెప్పి వాళ్ళిద్దరి ముందు కూడా నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళాడు విరాట్. సిగ్గుతో అతని ఎదుల మొఖం దాచుకుంటే బెడ్ మీద నన్ను వేసేసి నా పైన బరువు పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ బాగున్నావే అన్నాడు నడుమును వర్తేస్తూ. నా పెదవుల వైపు చూస్తూ విరాట్ కళ్ళెత్తి అతని ఫేస్ చేయలేక రెప్పలు దించేసుకున్న నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ఇద్దరి పెదవులు జత చేసి నా చేతి వెళ్లితో ఆయన గారు చేతులు కదుపుతూ సొగసైన సుకుమారమైన నా ఎద మీద ఆయన బలమైన ఛాతితో బరువు మొత్తం నా మీద వేసి స్లోగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేశాడు విరాట్. ఎద పొంగులో ఒత్తుకుపోతున్న ఫీలింగ్ కానీ అది కూడా చాలా నచ్చింది. బట్ ఒకటే డిస్టర్బ్ చేస్తుంది నా నగలు వడ్డానం. 5 నిమిషాలకు నా ఊపిరి భారమవుతుంటే వదలకున్న విరాట్ పెదవులకి పంటిగట్టు పెట్టాను నేను. రాక్షసి అంటే నన్ను వదిలేశాడు విరాట్. ఏదో పండగ స్పెషల్ పండు విరాట్కి తప్పుగా అనుకోకండి రీడర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.